ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం లోకల్ కోట టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 11వ తేదీ గురువారం రోజున 64,367 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,193 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,71,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం లోకల్ కోట ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. తిరుపతి తిరుమల స్థానికులకు ఈ డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు డిసెంబర్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ డిప్ నమోదుకు అవకాశం. 29వ తేదీన టోకెన్లు కేటాయింపు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ డిప్ కోసం టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500 టోకెన్లు, తిరుమల స్థానికులకు 500 టోకెన్ల చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనాలు చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 ఈ 3 తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల స్థానికులు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ 3 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ లో లోకల్ కోటాలో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని డిసెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే వైకుంఠ ద్వార దర్శనం ఈ 3 రోజుల లోకల్ కోట ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ గురించి నిన్న సాయంత్రం టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ లో డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ లో భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుందని నిన్న అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటి తరువాత టీటీడీ నుంచి మరొక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే ఈ రోజు ఇచ్చిన లోకల్ కోటా ప్రెస్ అప్డేట్ లో కొద్దిపాటి మార్పులు చేసి రేపు మరొక ప్రెస్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుందని
టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఆ అప్డేట్ ని కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లోను, ఇంకా నిన్న నేను పోస్ట్ చేసిన ఆ వీడియోకి కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగిందండి. సో నిన్న ఇచ్చిన ప్రెస్ అప్డేట్ లో కొద్దిపాటి మార్పులు, అంటే కేవలం తేదీల్ని మాత్రమే మార్చి ఈ రోజు ఈ ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు, తిరుమల స్థానికులు వైకుంఠ ద్వార దర్శనం చివరి 3 రోజులకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ 3 రోజులు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటాం కాబట్టి మీ ఆధార్ కార్డు లో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకి చెందిన అడ్రస్ లేదా తిరుమలకి సంబంధించిన అడ్రస్ ఉన్నవారు మాత్రమే ఈ లోకల్ కోటాలో ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. అంతేకాని నాన్ లోకల్ వాళ్ళు ఈ లోకల్ కేటగిరీలో లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అయితే టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఒక్క మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ ఒక్కసారికి 4 అంటే 4 మెంబర్స్ కి లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. నిన్న వచ్చిన అప్డేట్ కి ఈ రోజు వచ్చిన అప్డేట్ కి ఈ తేదీలు మాత్రమే మార్పు చేయడం జరిగిందండి. భక్తులు ఎవ్వరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మరొకసారి తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా తెలుగు అవేర్నెస్ గారు, మ్యామ్ మాకు టికెట్ లేవు, మేము శ్రీవారి మెట్ల ద్వారా వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటున్నాం. ఆన్ 2 జనవరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఆ 10 రోజుల పాటు ఆఫ్లైన్ లో SST టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. అంటే డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు టోటల్ గా ఆ 11 రోజులకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. మీరు జనవరి 2వ తేదీన శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎలాంటి టోకన్స్ లేకుండా జనవరి 2వ తేదీ శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి తిరుమలకి చేరుకున్నాక వైకుంఠం 2 ద్వారా వెళ్లి మీరు ఎలాంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లోకేష్ గారు, మేడం డైలీ శ్రీవారి మెట్టు మార్నింగ్ ఇస్తారు కదా, అవి కంటిన్యూ అవుతున్నాయా మేడం, ఏ టైం కి ఇస్తారు అని అడుగుతున్నారు. గతంలో అంటే 2025 జూన్ 6వ తేదీ వరకు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే ప్రతి రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి ఏ రోజుకు ఆ రోజు టోకన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి. కానీ జూన్ 7వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి టీటీడీ వారు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే 2025 జూన్ 7వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు. ఈ భూదేవి కాంప్లెక్స్ కి కౌంటర్స్ ని షిఫ్ట్ చేసిన తర్వాత రేపటికి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఇస్తున్నారండి. గతంలో లాగా ఏ రోజుకు ఆ రోజు టోకన్స్ అనేవి ఇవ్వడం లేదు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులు ఆ రోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ టోకెన్ లో ఏ తేదీ అయితే దర్శనం కొరకు మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్తే మీ టోకెన్ అనేది స్కాన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మాయా గారు, సిస్టర్ శ్రీవాణి టికెట్స్ జనవరి 1 to 8 డేట్స్ లో ఆఫ్లైన్ లో ఇస్తారా, ప్లీజ్ చెప్పగలరు అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఆ 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఎక్కడ ఎటువంటి ఆఫ్లైన్ టోకన్స్ ను కానీ టికెట్స్ ను కానీ టీటీడీ వారు ఇవ్వరండి. ఆఫ్లైన్ టోకన్స్ ని టోటల్ గా 10 రోజుల పాటు క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కిడిప్ ఆర్జిత సేవలు కావచ్చు, ఇంకా ఎయిర్ ఫోర్సెస్ NRI వాళ్ళకి ఇచ్చే ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు, ఇలా ఈ దర్శనాలు అన్ని కూడా అంటే ఆఫ్లైన్ లో ఇచ్చే అన్ని రకాల దర్శనం టికెట్స్ ని కూడా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఆనంద్ గారు, తిరుపతి ఆఫ్లైన్ రూమ్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారండి. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ టైమ్ లో ఖచ్చితంగా మీకు రూమ్స్ అనేవి దొరుకుతాయి. మీరు కొంచెం లేట్ గా వచ్చారు, మీరు వచ్చే టైం కి ఆఫ్లైన్ లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, అలాంటప్పుడు రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న ఆ విష్ణు నివాసంలోను అలాగే తిరుపతి RTC బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఈ 2 ప్లేసుల్లో భక్తులకి టీటీడీ వారు ఉచిత లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్, ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో ఆఫ్లైన్ లో విష్ణు నివాసంలో రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం CRO ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు.
సిఆర్ఓ ఆఫీస్ వద్దకి మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. తిరుమలలో కూడా మీరు చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం తిరుమలలో 5 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే PAC 1, 4 యాత్రి సదన్ 3 అంటే PAC 3, 5 వెంకటాద్రి నిలయం అంటే PAC 5. ఈ 5 ప్రదేశాల్లో తిరుమలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అలాగే మాధవ నిలయం, వెంకటాద్రి నిలయంలో శ్రీవారి అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ పాన్ ఇండియా ట్రైలర్స్ గారు గోవింద జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వాళ్ళకి మొదటి గడప దర్శనం వైకుంఠ ద్వార దర్శనం టైంలో ఉంటుందా అని అడుగుతున్నారు. మామూలు రోజుల్లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీరు ఒక్క పర్సన్ కి దర్శనం కొరకు 500 రూపాయలు పే చేయాలి. కానీ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి దర్శనం కొరకు కేవలం 300 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదు. కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే క్యూ లైన్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది, అదొక్కటే డిఫరెన్స్ అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.